మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. బరువు అధికంగా ఉన్నవారు, స్థూలకాయం ఉన్నవాళ్ళు బరువు తగ్గటానికి చాలా అవస్థలు పడుతూ ఉంటారు. ప్రకృతి ఆశ్రమాలకు, న్యాచురోపతి సెంటర్లకు వెళ్తారు, బరువు తగ్గుతారు. మళ్ళీ ఇంటికి రాగానే ఆ నియమాలు పాటించని కారణం వల్ల మళ్ళీ పెరుగుతారు. ఈ బరువు అనేది ఎత్తుకు తగ్గ, వయసుకు తగ్గ బరువు ఉండాలి. దీన్ని బిఎంఐ అంటారు, బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. ఎవరైనా కూడా ఆరోగ్యవంతులైన వ్యక్తుల యొక్క బిఎంఐ 18 నుంచి 24 మధ్యలో ఉండాలి. 18 కంటే తక్కువ ఉంటే బరువు తక్కువ ఉన్నట్టుగా, 24 కంటే అధికంగా ఉంటే బరువు అధికంగా ఉన్నట్టు పరిగణించాలి. ఈ బరువు అధికంగా ఉండేవాళ్ళు తొందరపడి ఎవరు కూడా శస్త్రచికిత్సలకు వెళ్ళవద్దు. కొవ్వును తొలగించడానికి లైపోసక్షన్ అనే ప్రక్రియలు శస్త్రచికిత్సా నిపుణులు చేస్తూ ఉంటారు. అలాగే లాప్రోస్కోపీ ఉపయోగించి బ్యారియాట్రిక్ సర్జరీ అని ఆపరేషన్లు చేస్తారు. తొందరపడి ఎవ్వరూ కూడా వాటికి వెళ్ళవలసిన అవసరం లేదు. బరువు తగ్గటానికి చేసే శస్త్రచికిత్సల వల్ల అనేక రకమైన సైడ్ ఎఫెక్ట్స్, అనర్థాలు ఉన్నాయి. మనము ప్రకృతిలో లభించే ఆహార పదార్థాల ద్వారా మన నాలుకను నియంత్రించటము ద్వారా, యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయటము ద్వారా బరువుని నియంత్రించుకోవచ్చు. బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోక చిలుకాకారము నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. రక్తములో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేసినప్పుడు T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటము లేదని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి జీవితకాలము పరగడుపున 25 మైక్రోగ్రాముల థైరాయిడ్ నుంచి 200 మైక్రోగ్రాముల మధ్య డోసు ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ యొక్క సలహా మేరకు వాడాలి. ట్యాబ్లెట్లు ప్రారంభించిన తర్వాత థైరాయిడ్ T3, T4, TSH సాధారణ స్థితికి వచ్చిందని ఆనందంతో భుజాలు ఎగరేసుకుని ట్యాబ్లెట్లు మానొద్దు. ట్యాబ్లెట్లు మానితే మళ్ళీ పునరావృతం అవుతుంది. డోసు మార్చటము కానీ మానివేయటము కానీ అన్నీ కూడా ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ యొక్క సంప్రదింపుల మేరకు మాత్రమే చేయండి. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయాలంటే దానికి ముడిసరుకు అయోడిన్. మనం ఇంట్లో వాడే టేబుల్ సాల్ట్, మెత్తటి ఉప్పు, అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడాలి. వెంటనే మీ ఇంట్లో ఉండే ప్యాకెట్ దాంట్లో అయోడిన్ ఉన్నదా లేదా చూసుకోండి. లేదు ఏమి బ్రాండ్ కొనాలనుకుంటే గత 3 దశాబ్దాలుగా టాటా అయోడైజ్డ్ సాల్ట్, అన్నపూర్ణ అయోడైజ్డ్ సాల్ట్ అనేవి మార్కెట్లో ఉన్నాయి. నిశ్చింతగా వాటిని కొనుక్కొని వాడటం ప్రారంభించండి. మనము స్థూలకాయము, భారీకాయం ఉన్నవాళ్ళు ఆహార నియమాలతో యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం, ఉదయము నిద్ర లేవగానే 1 లీటరు గోరువెచ్చని నీళ్లు, ఆ గోరువెచ్చని నీళ్ళలో నిమ్మరసము, తేనె పిండుకొని తాగటం. తదుపరి యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేసిన తర్వాత మరొక లీటరు గోరువెచ్చని నీళ్లు, దాంట్లో కూడా తేనె, నిమ్మరసం వేసుకుని పిండుకోవటం ద్వారా, సాయంత్రం కూడా మరొకసారి యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయటము ద్వారా తప్పనిసరిగా బరువు తగ్గుతారు.
మనలో దృఢ సంకల్పం ఉంటే నాలుకను నియంత్రించి రుచి కోసము కాకుండా మనం తినే ప్రతి ఆహార పదార్థంలో పిండి పదార్థము తక్కువగా ఉండి సమపాళ్లలో మాంసకృతులు కొవ్వు పదార్థం ఉండేలా జాగ్రత్త పడితే బరువు తగ్గటము పెద్ద కష్టతరమేమీ కాదు. బరువు తగ్గటానికి జీరా లెమన్ టీ, ఈ జీరా లెమన్ టీ తయారు చేసుకుని క్రమం తప్పకుండా వినియోగించటం ద్వారా క్రమేణా బరువు తగ్గుతారు. బరువు తగ్గటం వారానికి 1 కేజీ తగ్గాలి. నెలలో 20 కేజీలు తగ్గటం మంచిది కాదు. ఒక నెలలో 4-5 కేజీల చొప్పున క్రమేణా తగ్గండి. ఆ విధంగా మీ ఆరోగ్యం చెడిపోదు, రోగ నిరోధక శక్తి సమపాళ్లలో ఉంటుంది, చర్మము లూజుగా అవ్వకుండా కూడా ఉంటుంది. ఈ జీరా లెమన్ టీ, జీరా నిమ్మరసం టీ ఎలా తయారు చేయాలంటే దీంట్లో 7 రకాల పదార్థాలను రాత్రిపూట ఒక గ్లాసు తీసుకుని, గ్లాస్ అంటే 250 ml పావు లీటర్ నీళ్ళలో వేసుకునే విధంగా ఒక గ్లాసులో జీలకర్ర 1 స్పూను, జీలకర్రలో దాంట్లో జీర్ణశక్తి మెరుగుపరిచే గుణం ఉన్నది, మూత్రములో ఇన్ఫెక్షన్స్ నిరోధించే గుణం ఉన్నది, మలబద్ధకాన్ని నివారించే గుణం ఉన్నది. జీలకర్రలో షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. 1 స్పూను గ్లాసులో వేయండి. ఇక రెండోది సోంపు 1 స్పూను. సోంపులో కాపర్ ఉంది, పొటాషియం ఉంది, మ్యాంగనీస్ ఉంది, విటమిన్ సి ఉంది. 3 వాము 1/2 స్పూను. వాములో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇక 4 పచ్చి పసుపు కొమ్ము. మనకి ప్యాకెట్లలో పసుపు వస్తుంది, అది వాడద్దు. ఎండిపోయిన పసుపు కూడా వద్దు. పచ్చి పసుపు కొమ్మని దంచి ఆ పచ్చి పసుపు కొమ్మని వేయండి. దీంట్లో రోగ నిరోధక శక్తి చాలా అధికంగా ఉంటుంది. 5 ఒక 4 మిరియాలు కొద్దిగా దంచి ఆ మిరియాన్ని దాన్ని చితగొడితే చాలు. చితగొట్టి దాంట్లో వేసేయండి. ఏ విధంగా అయితే అల్లము మనం పసుపు కొమ్ము దంచుతామో చితగొడతామో దాంట్లో చేసి 4 వేయండి. 6 నిమ్మకాయ చెక్కలు, ఒక 3 స్లైసులు, 3 అంటే ఒక అరచెక్క నిమ్మకాయని ముక్కలుగా కోసి స్లైసుల కింద కోసి చక్రాలుగా కోసి దాంట్లో వేయండి. ఈ నిమ్మకి దాంట్లో ఉండే విటమిన్ సి షుగర్ని నియంత్రిస్తుంది, బీపీని నియంత్రిస్తుంది. 7వది అల్లం. అల్లం కూడా తాజా అల్లాన్ని చితగొట్టండి. చితగొట్టి కొద్దిగా అల్లంను కూడా వేయండి. అల్లంలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉంది, శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది. అలాగే హార్మోన్ల సమతుల్యతను కాపాడే గుణం ఉంది. ఈ 7 వేసిన తర్వాత గ్లాసు నిండా నీళ్లు పోసి మూత పెట్టండి. ఇవి 12 గంటలు నీళ్ళలో ఉండాలి. ఈ 7 రకాల పదార్థాల నుంచి నీళ్ళలో దిగుతుంది. ఉదయమున పొద్దున్నే వీటిని పొయ్యి మీద పెట్టి స్టవ్ మీద పెట్టి కాయాలి. కాసినప్పుడు మరికొన్ని పోషక పదార్థాలు నీటిలోకి వస్తాయి. కాచిన తర్వాత కాచి వడపోసి ఈ యొక్క జీలకర్ర నిమ్మ టీని తాగితే వారానికి 1 కేజీ తప్పనిసరిగా బరువు తగ్గుతారు. దీంట్లో వాడే 7 రకాల పదార్థాలు కూడా విశిష్టమైన ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు కలిగి
పొట్టలో ఉండే కొవ్వు, పిరుదల్లో ఉండే కొవ్వు, తొడల్లో ఉండే కొవ్వు కరగటమే కాకుండా ఆకలిని నియంత్రించడము ద్వారా చిరుతిళ్ళ పట్ల వ్యామోహాన్ని తగ్గించి బరువు పెరగకుండా కాపాడుతుంది. కనుక ఈ వెయిట్ లాస్ జీరా లెమన్ టీని ప్రతిరోజు ఉదయాన క్రమం తప్పకుండా తాగటము ద్వారా మీరు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. ఇది వినియోగం వల్ల ఒక 20 కేజీలు సునాయాసంగా బరువు తగ్గే అవకాశం ఉన్నదని గమనించండి.